చేయడం లేదు వాళ్ళు. సార్ మాట్లాడండి సార్, ఆ, మాట్లాడండి. అయితే ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనాన్ని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి, కొద్ది శ్రద్ధ చూపిస్తుంది. అప్పుడు కేసీఆర్ కుట్ర చేసిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర పనిచేస్తూ తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయకుండా అడ్డుకున్నాడు. తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా హలో ఒక్క నిమిషం అండి. జైహింద్ గారు, ప్రసన్న కుమార్ గారు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. ప్రసన్న కుమార్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే, గో హెడ్ సార్. జైహింద్ గారు, కమాన్, గో హెడ్. అయితే ఇలా పెద్ద కుట్ర కేసీఆర్ ఏం చేసిండు అంటే ఆంధ్ర వాళ్ళకు అమ్ముడు పోయి తెలంగాణ సినిమాను ఎంకరేజ్ చేయలేదు ఆయన. ఒక హిట్ సినిమా బల్గం లాంటి సినిమా వచ్చినప్పుడు దానికి పారితోషికం ఇవ్వాలి. తెలంగాణ కళాకారులకు కొత్త థియేటర్లు కట్టియాలి. అక్కడ ఉన్నటువంటి సినిమా థియేటర్లు 300 రూపాయలు టికెట్ పెట్టి పోయే పరిస్థితి లేదు. మా కోరిక ఒకటి ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము ఏం కోరుతున్నామంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వమే 33 జిల్లాలలో 33 థియేటర్లు కట్టి 50 రూపాయలు టికెట్ పెట్టాలి. అప్పుడు సినిమా చూడడానికి తెలంగాణ ప్రేక్షకులు థియేటర్కి వస్తారు. 300 రూపాయలు టికెట్ పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి తెలంగాణ ప్రభుత్వానికి మేమేం మనవి చేస్తున్నామంటే రైతు బంధు పేరు మీద కానీ బస్సు ఫ్రీ కానీ ఇలా 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మేము సంతోషం వెలిబుస్తున్నాం. అదేవిధంగా బస్సు ఫ్రీ మహిళలకు కూడా మేము సంతోషాన్ని వెలిపిస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నందుకు కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నాం. కానీ తెలంగాణ సినిమా కళాకారులు 2 లక్షల మంది అన్నమో రామచంద్ర అని అనుమతిస్తుంటే కూడా ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. మరి తెలంగాణ సినిమా మినిస్టర్ మన వెంకటరెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. 1000 కోట్ల రూపాయలు కేటాయించి 33 జిల్లాలలో 33 తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు నిర్మించినట్టయితే 100 సంవత్సరాల వరకు కూడా ఈ ఇండస్ట్రీ తెలంగాణలో బతుంది. చిన్న సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకుంటాం. సార్, అలా కాకుండా ఒక విషయం ఏంటంటే తెలంగాణకు